ప్రభు మన ముందుకి ఒక శ్రేష్టమైన అంశాన్ని తీసుకొని వచ్చారు. ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకి వెళ్ళక మునుపు తన శిష్యులతో చెబుతా వచ్చిన ప్రాముఖ్యమైన అధ్యాయము. చదవడానికి కొంచెం డ్రైగా ఉండొచ్చేమో, చదవడానికి బహుశా అంత ఎండిపోయిన అధ్యాయం లాగా కనిపిస్తే అదేమంత సారవంతమైన అధ్యాయం లాగా బయటికి కనిపడకపోయినా కానీ ఆత్మీయ సత్యాలతో నింపబడిన అధ్యాయము, మనందరికీ బాగా పరిచయమైన అధ్యాయము. ఈ అధ్యాయంలో మొట్టమొదట ఈ అధ్యాయం యొక్క మూలం, ఈ అధ్యాయం యొక్క కేంద్రం, ఈ అధ్యాయం యొక్క సారం మొదటి మాటలోనే కనిపిస్తుంది. చదవండి ఎవరండి, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనము చదవండి. నేను అనే మాటతో కనిపిస్తుంది. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారితో ఆరంభమవుతున్న అధ్యాయము. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను బైబిల్ రాయబడింది ఎందుకు అని అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో మార్లు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండానే మన జీవితాల్లో చాలా నష్టపోతూ ఉంటున్నాం. బైబిల్ చదువుతూ ఉంటున్నాం, బైబిల్ ధ్యానిస్తూ ఉంటున్నాం, బైబిల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాము. బైబిల్లో అంశాలని లింక్ చేయడానికి, రెఫరెన్సెస్ ని సంబంధంలో ఒక సీక్వెన్స్ లింక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాం. ఎన్నో బైబిల్ పాండిత్యం కొరకు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటున్నాం, ఎన్నో మర్మాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. కానీ బైబిల్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే మర్మాలు అర్థం చేసుకోవడం కాదు, లేకపోతే పాండిత్యం సంపాదించడం కాదు, లేకపోతే ఏం చెయ్యాలా చేయకూడదా తెలుసుకోవడం కాదు. కొంతమందికి బైబిల్ ఎలాగ అయిపోతా వచ్చిందంటే ఒక ఆన్సర్ బుక్ లాగా అయిపోతా వచ్చింది. ఒక జవాబుల పుస్తకం. అంటే వెళ్ళాలా వద్దా, ఎల్లు అంటే వెళ్ళిపోతా, పోవద్దు అంటే వెళ్ళు, కేవలం దీనికోసం వెళ్ళి చదువుతారు. చేసుకోవాలా చేసుకోకూడదా, వెళ్ళాలా వద్దా, తీసుకోవాలా తీసుకోకూడదా, ఉండాలా ఉండకూడదా, ఎస్సా నోవా, చెయ్యాలా చేయకూడదా, వీటి కొరకు మాత్రమే వెళ్ళి చదువుతారు. బైబిల్లో ఇవి కూడా రాయబడ్డాయి కానీ కేవలం దీని కొరకు బైబిల్ రాయబడలేదు. ఇది చాలా చిన్న భాగం బైబిల్లో. బైబిల్ ప్రాముఖ్యంగా రాయబడింది. ఆరంభంలోనే మనం చూస్తూ వచ్చినట్లయితే ఆదికాండం 1వ వచనంలోనే ఆదియందు దేవుని గురించి మాట్లాడడానికి బైబిల్ రాయబడింది. బైబిల్ రాయబడిన ప్రాముఖ్యమైన ఉద్దేశము నువ్వేమవుతావో కాదు కానీ దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, ఆయనలో ఉంటున్న శ్రేష్టత ఏంటి, దీన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ రాయబడతా వచ్చింది. దేవుని సహోదరుడు ఎన్నోసార్లు మన జీవితాల్లో ఆయన కేంద్రంగా లేడు. బైబిల్ని పట్టుకొని మన పనులు జరిగించుకుంటున్నాం, బైబిల్ని పట్టుకొని మన వ్యాపారాలు సాగించుకున్నాం, బైబిల్ని పట్టుకొని మన క్షేమం గురించి ఆలోచిస్తాం. మంచిదే ఇవన్నీ, కానీ బైబిల్ ప్రాముఖ్యంగా రాయబడింది నేను ద్రాక్షావల్లి, ఆయన గురించి చెప్పడానికి రాయబడింది. అందుకనే ఎప్పుడైతే లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులతో పాటు యేసుప్రభు వారు నడుచుకుంటా వెళ్తా ఉంటున్నారు. ఆయన వారితో మాట్లాడేటప్పుడు బైబిల్ని తీసి వివరించాడు. బైబిల్ని తీసి వివరించేటప్పుడు వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ చరిత్ర ఏంటి, లేకపోతే ఎమ్మాయి గ్రామం ఎలాంటిది, పేతురు ఎలాంటాడు, యోహాను ఎలాంటాడు, ఈ ముచ్చట్లు చెప్పట్లే. యోహాను సువార్త 24వ అధ్యాయంలో లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము గురించి మాట్లాడుతూ ఉంటున్నాడో వాక్యంలో ఏం మాట్లాడాడంట చూద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనం చదవండినా. లూకా సువార్త 24:27 లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము. చాలండి, లేఖనములన్నిటిలో, ఈ మాట గమనించాలి, లేఖనములన్నిటిలో పేతురు గురించిన వచ్చిన భావాలు కాదు, యోహాను గురించిన వచ్చిన భావాలు కాదు, లేక శిష్యుల గురించిన వచ్చిన భావాలు కూడా కాదు, యేసు ప్రభు గురించిన వచ్చిన భాగాలు. ఈరోజు మనం బైబిల్ చదువుతా ఉంటున్నాం కానీ మనం చదువుతున్న బైబిల్లో ప్రభావం లేదు. ఈరోజు మనం బైబిల్ చదువుతా ఉంటున్నాం కానీ మనం చదువుతున్న బైబిల్లో శక్తి హీనంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే బైబిల్ని మన కోసం చదువుతున్నాము, బైబిల్ యేసు ప్రభు గురించి రాయబడిందనే సంగతి మర్చిపోతా ఉంటున్నాము. అందుకనే అపోస్తలుడైన పౌలు బైబిల్ని వివరించడానికి ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటా వచ్చాడో, ఎప్పుడైతే ఆయన బైబిల్ని వర్ణించడానికి లేక ఈ యొక్క సేవకుడిగా, ఒక వర్తమానికుడిగా ప్రభు చేత
పంపించబడతా వచ్చాడు. ఆయన ఒక తీర్మానంతో బయటకు వస్తా వచ్చాడు. ఏమి తీర్మానంతో బయటకు వస్తా వచ్చాడంట? వద్దాము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చదవండి. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. 23వ వచనం చదవమా. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ఫర్ వి ఓన్లీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. సిలువ వేయబడిన యేసుని మాత్రం చెప్తాం, ఇంకేం చెప్పము. యాత్రా జీవితంలో అనేక మార్లు మనకి యేసు ప్రభు కంటే ఎక్కువ వేరే ఆత్మీయమైన విషయాలు అనుకుంటున్నవి ఎక్కువైపోతున్నాయి. ఈ దినాల్లో చూస్తూ వచ్చినట్లయితే ఒక భయంకరమైన తప్పు బోధ, ఒక భయంకరమైన తప్పు సిద్ధాంతం, ఒక భయంకరమైన తప్పుడు మార్గం ఆరంభమైపోతా వచ్చేది. ఆయన కేంద్రంగా లేడు. ఒకవేళ మిమ్మల్ని కనుక ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు సువార్త చేస్తున్నారు, వాళ్ళు వచ్చి అడుగుతారు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలండి? మీ జవాబు ఏంటి? మిమ్మల్ని అడిగారు అనుకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి అంటున్నారండి. అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? వెంటనే మనం ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి పోతాం. అంటే ఎంత స్వార్థం కదా! అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే అక్కడ కూడా సొప్పాలని నమ్ముకుంటున్నాం అంతే. మన పరలోకం ఎక్కువైపోయింది యేసు ప్రభు కంటే. సాధు సుందర్ సింగ్ గారు అంత అద్భుతమైన పరిచయం చేయడానికి కారణము, కాషాయ వస్త్రాలు వేసుకొని సామాన్యంగా జీవిస్తూ ఉంటున్న, సాధువుగా బ్రతుకుతూ ఉంటూ, చెప్పులు వేసుకోకుండా తిరుగుతూ సంచరిస్తూ ఉంటున్న సామాన్యమైన ఒక మనిషి అంత అద్భుతమైన ప్రభావయుక్తమైన అంత చారిత్రాత్మకమైన సేవ చేయడానికి కారణం తెలుసా? ఆయన వదిన మా మాట అంటా వచ్చాడు, Lord, if I love you for the sake of heaven, keep me away from it. ఒకవేళ ప్రభువా నేను గనక నిన్ను పరలోకానికి రావడానికి ప్రేమిస్తే అసలు నన్ను పరలోకంలోనికి రానివ్వకు. If I serve you so that I might escape hell, put me to hell. ఒకవేళ నిన్ను సేవిస్తే నరకం తప్పించుకుంటాను అని అనుకుంటే, నరకం తప్పించుకోవడానికి నీ సేవ చేస్తా ఉంటే నన్ను తీసుకెళ్ళి నరకంలోనే. Help me to love you for who you are and what you have done. నువ్వు నా కొరకు ఏం చేసావు, నువ్వు ఏమై ఉన్నావో దాని కొరకు నిన్ను ప్రేమించడం నేర్పించు. అపోస్తలుడైన పౌలు కానీ పేతురు కానీ మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి పోతారు. ఇట్లాంటి చవక సువార్త చెప్పలేదండి. ఈ దినాల్లో ప్రభు మన జీవితాలకి కేంద్రంగా లేకుండా పోవడమే మన యొక్క చప్పబడిపోయిన పరిస్థితి, పలచబడిపోయిన పరిస్థితి, కల్తీ పరిస్థితికి కారణము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తూ వచ్చినట్లుగా ఆరంభ వారంలో నేను ఒక విశ్వాస జీవితంలో ఆయన కేంద్రంగా ఉండాలి. అందుకని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం రాస్తాడు. చదివిన మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనము. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, గ్రహింపచేసిన వాడును నేనే. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవాకు ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రకటించిన వాడని నేనే, రక్షించిన వాడని నేనే, తెలియజేసిన వాడని నేనే. అన్య దేవత మీ మధ్యలో ఉండిండలేదు, నేనే మీకు దేవుడిని, మీరే నాకు సాక్షులు. బైబిల్ అంతా ఈ అంశం చుట్టూ తిరుగుతుంది. నేనే 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 నేనే. అందుకని ఎప్పుడైతే మోషే అడుగుతా ఉంటున్నాడు, ప్రభువా నువ్వు ఎవరివి? నేను ఉన్నవాడిని, అనువాడిని, ఉదమ్మన అంశానికి 4వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. చాలండి. నాయందు నిలచియుండుడి, నాయందు నిలచియుండుడి.
ఎంతకాలం నిలబడి ఉండాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎన్నో మార్లు మన జీవితాల్లో మనం కూడా నిలబడి ఉంటాము. ఎంతసేపు నిలబడి ఉంటాం? మీటింగ్ అయిపోయే వరకు నిలబడి ఉంటాం. ఎంతసేపు నిలబడి ఉంటాము? ఆరాధన అయిపోయే వరకు నిలబడి ఉంటాము. విచిత్రమైన రోగం ఇది. నాకు మీరు గమనిస్తూ వచ్చినట్లయితే, ఒకవేళ మందిరం ఆదివారం పొద్దున్న మనము మన సహవాసంలో వ్యక్తిగతముగా ఆరాధన చేస్తూ ఉంటాం. మీరు ఆరాధన చేసేటప్పుడు బాగా గమనించండి. ఆరాధన చేసేవాడు కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు 3 నిమిషాలు ఆరాధన చేస్తాడు. ఆరాధన అయిపోయిన తర్వాత ఆమెన్ అని అంటారు. ఆమెన్ అనగానే ఇంకోళ్ళు ఆరాధన చేస్తారు. ఈయన ఆమెన్ అనగానే కళ్ళు తెరిచి చూస్తాడు. ఈయన ఆమెన్ అనగానే కళ్ళు తెరిచి ఎందుకు చూడాలి అంటే ఏమనుకుంటున్నాం తెలుసా? 2 నిమిషాల ఆరాధన అయిపోయా, నా పని అయిపోయింది. అప్పటి వరకు ఎంతో శ్రద్ధ భక్తులతో ఆయన మోకాల మీద ఉండి చేతులు జోడించుకొని తలదించుకొని వినయముతో వినమ్రతతో ఆరాధన చేసి ఆ 2 నిమిషాలు అయిపోగానే కళ్ళు తెరుస్తారు. ఇక కదులుతారు, కింద కూర్చుంటారు, బయటకు పోతారు, ఫోన్ పట్టుకుంటారు, బాత్రూమ్కి వెళ్తారు, నీళ్లు తాగుతారు. అదొక ఆరాధన అసలు నటనది మనం చేసే 2 నిమిషాలు. అందుకని మనకి అంశం ఇవ్వబడతా వచ్చింది, ఆయనలో నిలచ్చుండి. అలవాటు అయిపోయిందండి మనకి 2 నిమిషాలు ఆరాధన. సంఘ ప్రార్థన అయిపోయిందని కానీ ఏదో పెద్ద సాధించినట్టు ప్రార్థన అయిపోయిందని కలిసి దిక్కులు చూసేస్తాం. అంటే మన పని ఏదో అయిపోయింది, నా ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా హాస్పిటల్ పిచ్చాలన్నట్టు. ఇడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనలో నిలచి ఉండాలి. ఆయనలో నిలచి ఉండాలి. వీటికి ఆయనలో నిలబడకుండా మనల్ని బయటకు లాగేవి ఏంటో ఒక 3 విషయాలు తూకిగా దేవుని యొక్క వాక్యం నుంచి సమయ పరిధిలో చూసుకుంటా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికి ఆశ ఉంటుంది, నిలబడాలా, ప్రభులో ఉండాలా, ప్రభులో ఉండాలా, ప్రభుతో ఉండాలా, ప్రభుతో మాట్లాడాలి. మనందరికి ఆశ ఉంటుంది. కానీ ఏదో మనల్ని బయటకు లాగుతుంది, ఏదో మనల్ని వెనక్కి తీసేస్తా ఉంది. ఏంటి మనకి బయటకు లాగుతా ఉంది? ఏంటి మనల్ని వెనక్కి లాగుతా ఉంది? మన ఆశ ఉంటున్నా కానీ ఎందుకు లోపల ఉండలేకపోతా ఉంటున్నాము అని అంటే బైబిల్ నుంచి ఒక 3 కారణాలు తూకిగా ఈ ప్రాముఖ్యమైన కారణాలు చూసుకొని ఈ మొదటి బైబిల్ స్టడీని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి కారణము వద్దాము మత్తయి సువార్త 26వ అధ్యాయానికి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము చదవండి. మత్తయి సువార్త 26:36. మీరిక్కడ కూర్చుండుమని శిష్యులతో చెప్పి. మొదటి గుంపు శిష్యులు ఉన్నారు. అప్పటికి యూదా ఇస్కరియోతు లేడు. అంటే మిగిలిన మంది 11. ఈ 11 మందిలో 3 ఇంకా లోపల తీసుకెళ్ళాడు. 8 మందితో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరిక్కడ కూర్చొని ఉండండి, మీరిక్కడ కూర్చొని ఉండండి. ఆ 3 లోపల తీసుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబులు. వాళ్ళని లోపల తీసుకెళ్లి వాళ్ళతో ఆయన మనస్సులో ఉంటున్న బాధంతా పంచుకుంటున్నాడు. నిజంగా ఎంత నమ్మాడు ఈ శిష్యుల్ని, నిజంగా ఎంత ప్రేమించాడు ఈ శిష్యుల్ని, నిజంగా ఎంత దగ్గర భావించాడు ఈ శిష్యుల్ని. ఈ శిష్యుల దగ్గర ఆయన దాచిపెట్టింది ఏదీ లేదు. అబ్రాహాం దగ్గరకు వచ్చి అబ్రాహాం దగ్గర నుంచి నేను ఏదైనా దాచిపెట్టగలనా అన్న ఆదికాండం 18 అంటున్న దేవుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో తన యొక్క బాధ, తన యొక్క వేదన, తన యొక్క శోకము, తన యొక్క దుఃఖము, తన యొక్క మరణము గురించిన ఆ తలంపులు ఎవరితో పంచుకోలేక యేసు ప్రభువారు తన మనసు విప్పి వారితో పంచుకుంటూ అంటున్నాడు. 38వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి చాలండి. ఇక్కడ చూస్తా వచ్చినట్లయితే ఆయన శిష్యులతో అంటున్న మాట, నా ప్రాణము మరణ వేదన చేత పీడించబడతా ఉంది. ఫర్ ఐ ఓవర్వెల్మ్డ్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. చాలా భయము, చాలా భయంకరమైన ఆందోళనలో ఉన్నా నేను.
ఈ మాటే గనక మనతో ఎవరైనా విశ్వాసులు పంచుకున్నారనుకోండి, అన్నా మరణం యొక్క వేదనలో ఉన్నానన్నా దయచేసి నాతో కూర్చోండి, మనం వాళ్ళని ఆదరించిన రాత్రితో కూర్చుంటాం. మరణం యొక్క వేదన అంటే సామాన్యమైన మాట కాదు. అప్పటి వరకు యేసు ప్రభు తన బాధలు తన వ్యక్తిగత అక్కర్ల వారితో పంచుకోలేదు. ఇది దాదాపు మొదటిసారి తన హృదయం విప్పి తన బాధ అప్పటి వరకు వాళ్ళ వేదనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ వేదనలు, వాళ్ళ లోట్లు, వాళ్ళ కొరతలు, వాళ్ళ అక్కర్లు తీర్చుకోవడమే సరిపోయింది. కానీ మొట్టమొదటిసారి దాదాపుగా ఆయన మనసంతా విప్పి ఆయన చెప్తున్నాడు, అరణ్యం యొక్క వేదనలో ఉన్నా దయచేసి నాతో నిలబడతారా? ఈ మాట చెప్పంగానే వాళ్ళకు కూడా ఆశ పట్టింది. అయ్యో పాపం కదా, యేసుప్రభు కదా, ఇంత కష్టం గుండా వెళ్తున్నాడే, పాపం యేసుప్రభు కోసం ఏదో ఒకటి చేద్దాము అని అనిపించి నిలబడదాం అనుకున్నాడు ప్రభుతో. కానీ వాళ్ళ వల్ల కాలే, వాళ్ళు పడి నిద్రపోతున్నారంట. యేసుప్రభు వచ్చి లేపాడంట, వాళ్ళ వల్ల కాట్లా మళ్ళీ పడి నిద్రపోతున్నారంట. మూడవసారి లేపి మీ వల్ల కాదు కానీ టైం అయిపోయింది లేవండి. అక్కడ మొదటి కారణం దొరుకుతుంది. నిలబడాలని ఆశ ఉంది వీరికి, నిలబడాలని ఆశ ఉంది వీరికి, కానీ మీరు నిలబడలేకపోతున్నారు. ప్రార్థన చేయాలని ఆశ ఉంది వీరికి, కానీ చేయలేకపోతున్నారు. ప్రభుతో పాటు ఉండాలని ఆశ ఉంది, కానీ ఉండలేకపోతున్నారు. ఎందుకు? యేసు ప్రభు కారణం చెప్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదవండి. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మ సిద్ధమే, నిలబడి ఉండడానికి ఆత్మ సిద్ధమే, ప్రభువులో నాటుబడి ఉండడానికి ఆత్మ సిద్ధమే, ప్రభువులో నిలిచి ఉండడానికి ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనము. ప్రతి పొద్దున్న ప్రతి రాత్రి మన పరిస్థితి ఇదే. నిలబడ్డ నా పరిస్థితి ఇదే, కూర్చున్న మీ పరిస్థితి ఇదే. ప్రతి పొద్దున్న ప్రతి రాత్రి మన పరిస్థితి ఇదే. పొద్దున్న మేల్కొని లేచి ప్రభువుని కలుద్దాం అనుకుంటాం, శరీరం బలహీనము, లేవనివ్వదు. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, బీపీ, షుగర్, థైరాయిడ్, టైఫాయిడ్, రోగాల లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. తగ్గట్లే. కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త మందులు, కొత్తవి. శరీరం బలహీనం. ఈ శరీరం బలహీనం కాబట్టి ఇక ఈ శరీరం వల్ల కావట్లేదు. ఎన్నిసార్లు మనం ప్రభుతో ఈ మాట అంటాం, ప్రభా ఒకసారి అర్థం చేసుకో ప్రభా, వల్ల కావట్లేదు, ఈ ఒక్కరోజు పడుకుంటా. ఎన్నో మాట నీ మాట నేను ప్రార్థన చేశా, ఎన్నో మాట ఈ మాట నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ప్రభా వల్ల కావట్లేదు, ప్రభా నా వల్ల కావట్లేదు, చెయ్యాలని ఉంది కానీ కావట్లేదు ప్రభా. శరీరము ప్రభులోంచి మనల్ని బయటికి లాగడానికి బలహీనతలు, శ్రమలు ఇవి కారణంగా ఉంటున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు దీనికి ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. ప్రార్థన కొరకు నీ శరీరం ఎంత కష్టమైన వంచాల్సిందే, విరగొట్టాల్సిందే. కారణం చెప్పడానికి వీలు లేదు. బలహీనం అయిపోయావని చెప్పి ఊపిరి పీల్చుకోవడం మానేస్తావా? బలహీనం అయిపోయావని టిఫిన్ తినడం మానేస్తావా? బలహీనం అయిపోయావని స్నానం చేయడం మానేస్తావా? బలహీనం అయిపోయావని మొహం కడుక్కోవడం మానేస్తావా? బలహీనం అయిపోయావని ఇస్త్రీ బట్టలు వేసుకోవడం మానేస్తావా? బలహీనం అయిపోయావని చెప్పులు వేసుకోవడం మానేస్తావా? బలహీనం అయిపోయావని ఏం మానేస్తున్నావు? బలహీనం అయిపోతున్నామని ఏ పని మానట్లేదు మనం. ఇది సైతాను మన మెదడులో పడవచ్చిన భయంకరమైన మోసం ఏంటంటే, నువ్వు ఆత్మీయ విషయాలు చేస్తే బలహీనం అయిపోతుంది, వల్ల కాదు, అన్నీ చేయడం బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటాడంటే, నీ వల్ల కాదు అవుతుంది. యేసు ప్రభుకైంది, పౌలుకైంది, ఆది అపోస్తులకైంది,
మన ముందుంటున్న గొప్ప గొప్ప దైవజనులకైంది, మనకు కూడా ఉంది. వాస్తవమే, శరీరం కేకలేస్తుంది, శరీరం అరుస్తుంది, వల్ల కాదని కేకలేస్తా ఉంటుంది. అపొస్తలుడైన పౌలు గురించి చూస్తూ వచ్చినట్లయితే అపొస్తలుల కార్యం 16:25 చూస్తూ వచ్చినట్లయితే మధ్యరాత్రి వేళ అపొస్తలుడైన పౌలు సీలను ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి అని మాట చూస్తా రావచ్చు. వాళ్ళకి రక్తం కారుతుంది, వాళ్ళకి భయంకరమైన నొప్పి, కాళ్ళు కొండాల్లో బిగించబట్టి అర్ధరాత్రి వేళ నిద్ర వచ్చే వేళల్లో కూర్చొని పాటలు పాడి ప్రార్థిస్తున్నారు. ఎలా అయింది వాళ్ళ వల్ల? వాళ్ళు గ్రహించారు, మేము ప్రార్థన చేయడానికి అవసరమైతే ప్రాణమును పెట్టేస్తామని ప్రార్థన చేయకుండా పడుకోము. ఇది మొట్టమొదటి కారణం. ఆయన నిలబడకుండా మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది నాన్న శరీర బలహీనతలు ఉన్నాయి, వాస్తవమే. చాలాసార్లు ఒక తప్పుడు బోధ, ఒక విచిత్రమైన తప్పుడు బోధ ఈ దినాల్లో బాగా ప్రబలమైపోతుంది. ఎక్కువగా సేవకులకి మాట చెప్తారు, ఇదో పచ్చి అబద్ధం. సేవకులతో ప్రత్యేకంగా సేవకురాళ్ళు చెప్తారు ఈ మాట, సేవకులతో సంఘ పెద్దలు చెప్తారు ఈ మాట, సేవకులతో తోటి సేవకులు చెప్తారు ఈ మాట. ఇది ఒక అబద్ధపు మాట. ఏమంటారు తెలుసా? ఆరోగ్యం కాపాడుకోవాలన్నా ఆరోగ్యం కాపాడుకుంటే బాగా సేవ చేయొచ్చు. ఎక్కడుందండి బైబిల్లో? ఎక్కడుందండి ఆరోగ్యం కాపాడుకుంటే సేవ చేసుకోవచ్చని? పౌలు ఆరోగ్యం బాగుంది అని బైబిల్లో లేదు. ప్రత్యేకంగా సేవకురాలు ఈ మాట బాగా వినాలి. అపోస్తలుడైన పౌలుకి ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఉంటే ఎక్కువ చేసేవాడు కాదు. అట్లుంటేనే ఎక్కువ చేశాడు. శరీరమును కాపాడుకోవాలి. ఇది శత్రువు యొక్క కాన్సెప్ట్, ఇది సైతాన్ యొక్క ఆలోచన. దాన్ని తీసుకొని ఆత్మీయ జీవితంలో కలపబాకు. బాగుంటే ఎక్కువ చేస్తాం కాదు. అపోస్తలుడైన పౌలు నేరుగా చెప్తున్నాడు, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి. యోబు ఆరోగ్యవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా, చాలా చక్కటి శ్రీమంతుడిగా జీవిస్తూ ఉంటున్నాడు. అప్పటి వరకు తన అలవాటు ఏంటి తెలుసా? బలులు అర్పించుకోవడం అంతే. దాన్ని మించి ఏమీ అనుభవం లేదు ఈయనకి దాన్ని మించిన అనుభవమే లేదు. ఏంటంటే పిల్లలు పోయి పాపం చేశారేమో అనుకోవడం, రావడం, బలు అర్పించడం, అది ఏం పెద్ద గొప్ప? ఈయన దగ్గర ఎన్నో వేల ఎడ్లు, గాడిదలు, ఒంటెలు ఉన్నాయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దాంట్లో నుంచి కొన్ని పశువులు తీసుకొని వచ్చి ప్రభుకి ఇచ్చాడు. అది పెద్ద గొప్ప. దశమభాగము ఎలా మనం తీసేవాడు అలా పశువులు ప్రభుకి ఇచ్చేవాడు. ఓ రోజు వచ్చింది, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అనానుకూలత ఆరంభమైంది. సమస్తము విడిచిపెట్టి వెళ్ళిపోయే దినం ఎప్పుడైతే వస్తా వచ్చిందో ఆ దినము యోబు భక్తి పెరిగింది. ఆ దినము యోబు నాటబడ్డాడు. ఆ దినము యోబు కట్టబడ్డాడు. ఆ దినము యోబు ఆత్మీయంగా ఎదిగాడు. అప్పుడు అంటాడు, ఒకప్పుడు నిన్ను గురించి నా చెవులతో వింటిని, ఇప్పుడు నిన్ను కనులారా చూచుచున్నాను. ఇప్పుడు అనంట నా ఇప్పుడు ఎప్పుడు అన్ని పోయినప్పుడు, నీ శరీరం బాగున్నంత సేపు, నీ శరీరాన్ని సుఖంగా ఉంచినంత సేపు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలనుకున్నంత సేపు శారీరకంగా ఎదుగుతావు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉంటున్నారు, ఒకడు ఇద్దరు యజమానులను సేవించలేడు. ఒకరిని ప్రేమిస్తే మరి ఒకడిని సగం ప్రేమిస్తాడని చెప్పట్లే, ద్వేషిస్తాడని చెప్తున్నాడు. నువ్వు శరీరాన్ని ప్రేమిస్తే ఆత్మీయతని ఖచ్చితంగా ద్వేషిస్తావు. రెండింటి ప్రేమించడం సాధ్యమా? ఇది మొదటి కారణం, చాలా బలమైన కారణము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తన యొక్క ప్రభుతో ఉంటున్న సంబంధానికి దాదాపు కారణం అయితే చెప్పడం దేవుని కృప అంటాడు. కానీ అక్కడక్కడ ఒక్కొక్క మాట ఆయన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25, 26, 27 చదవండి. మరియు
అన్ని విషయములందు మితముగా ఉండును. మితముగా ఉన్నాము. కానీ ఒకవేళ మాట గమనించాలి, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోవుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరచుకొనుచున్నాను. అంటే ఒక మాట ఏమంటున్నాడంటే, నా శరీరం కూడా మీ శరీరం లాంటిదే, చాలా బలహీనమైన శరీరము. మనకుంటున్న రోగాల కంటే అపోస్తలుడైన పౌలుకుంటున్న రోగాలు చాలా ఎక్కువ. మీరు తర్వాత ఒకవేళ 2 కొరింథీయుల 11వ అధ్యాయం మీరు చదువుతా వచ్చినట్లయితే ఆయన శ్రమలన్నిటి గురించి అక్కడ రాయడం మనం చూస్తూ రావచ్చు. ఆయన అంటాడు, రాళ్లతో కొడితే ఎముకలు ఇరిగిపోతాయి. ఆయన అంటాడు, పరజనుల వల్ల అపాయాలు, స్వజనుల వల్ల అపాయాలు, దొంగల వల్ల అపాయాలు, ఆ తర్వాత సముద్రంలో అపాయాలు అంటాడు. సముద్రంలో వ్యక్తి విస్తారంగా తిరిగితే ఆయనకి కడుపులో పేగుల్లో ఇన్ఫెక్షన్స్ ఆరంభమైపోయి అజీర్ణము, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. చలి వల్ల విస్తారంగా చలికి గురవుతా వచ్చాడంటే ఆ వ్యక్తి జీవితంలో సైనసైటిస్ వచ్చింటుంది, బ్రాంకైటిస్ వచ్చింటుంది, ఆస్తమా వచ్చింటుంది. జాగారంలో విస్తారంగా ఉపవాసాలు ఉన్నారంట. విస్తారంగా ఉపవాసాలు ఉంటే ఎసిడిటీ వచ్చేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు వచ్చేస్తాయి, అల్సర్లు వచ్చేస్తాయి. అవి చాలా కష్టం. అక్కడితో ఆగడు. ఈ వ్యక్తి సంఘంలో గురించిన చింత అంటాడు. చింత అంటే బీపీ పేషెంట్. ఈయన హై బీపీ మనిషికి. ఇన్ని రోగాలు పెట్టుకొని, ఆయనకున్న రోగాలు నీకు లేవు, నాకు లేవు. ఇన్ని రోగాలు పెట్టుకొని ఏమంటాడు తెలుసా, నా శరీరం లోపడట్లేదు కానీ నేను దానిని లోపరుచుకుంటున్నాను. ఎందుకు లోపరుచుకుంటున్నావు? ఆత్మీయుడు అవడానికి కాదు. లోపరుచుకోకపోతే ప్రమాదం ఏంటి తెలుసా, భ్రష్టుడైపోతాడంట. పెద్ద ప్రమాదం ఇది. శరీరాన్ని లోపరుచుకోకపోతే భ్రష్టుడు. చాలా బలమైన మాట, చాలా బలమైన మాట. భ్రష్టుడు. ఈరోజు ఈ మాట సైతాన్ని అర్థం కానివ్వట్లే. శరీరాన్ని బాగా పెట్టాలి అంటే కావాలని పిచ్చి పిచ్చిగా ఆరోగ్యం పాడు చేసుకోమని చెప్పట్లే. ఒకప్పుడు నాకు ఈ పిచ్చి ఉండేది. ఏంటంటే వరంగల్లో సేవ చేసేటప్పుడు అదొక పిచ్చి, ఇమ్మెచ్యూరిటీ, అదొక వెర్రిలాగా. ఏంటంటే బాగా చల్లటి వాతావరణం, మంచు పడేది, బాగా చలి. ఆ చలిలో స్వెటర్ వేసుకోకుండా బండి మీద పోతే మనం ప్రభు కొరకు శ్రమ పడినట్టు వెళ్ళి బండి వేసుకొని తిరిగేవాడిని. పిచ్చి అది ఎర్రి, అది కాదు. భయంకరమైన పురుగులున్నా కానీ ప్రభు సేవ ఉన్నా మనం అద్దాలు వేసుకోకూడదు అనుకొని తిరిగాను. పిచ్చి అది. ఈ పిచ్చి కాదు. కానీ ఎక్కడెక్కడైతే అవసరమో, శరీరం ఎక్కడ రేగుతుందో, ఎక్కడ నీ శరీరం ప్రార్థనకు ఆటంకంగా ఉందో, ఎక్కడ నీ భోజనం నీ నిద్రను ఎక్కువ చేస్తా ఉందో, ఎక్కడ నీ యొక్క శరీరం యొక్క సుఖము నీ వాక్యాన్ని దూరం చేస్తా ఉందో వాటిని కత్తిరించు. ప్రపంచం నిన్ను పిచ్చాడు అనగా పర్లే. ఒక వ్యక్తిని కలుస్తా వచ్చాను. ఆ వ్యక్తికి వదినాన్న ఒక మంచి హోటల్లో ఆయన నేను ఉన్నప్పుడు మంచి చాలా పెద్ద హోటల్, దాంట్లో ఒక మంచి బెడ్ ఉంది. ఇద్దరము ట్విన్ షేరింగ్ రూమ్, ఇద్దరం అక్కడే ఉన్నాము. ఆయన కింద పడుకుంటున్నాడు. అన్నా బెడ్ ఉందన్న పైన పడుకున్నానంటే, లేదు తమ్ముడా నేను జీవితాంతం కిందే పండుకుంటానని తీర్మానం తీసుకున్నా. అదేంటన్నా అనంటే అప్పుడు అన్నాడు, అదేంటో అన్న మంచం మీద పండుకుంటే నిద్ర ఎక్కువైపోతుంది, ఉదయకాలం లేవలేకపోతున్నాను. ఏం తీర్మానం కదా, జీవితాంతం కిందే పడుకుంటాడట. ఎందుకు? ఉదయకాలం లేచి నా ప్రభుని గలవాలి. ఇంకొక ఆయన కలుస్తా వచ్చా, అన్నా రాత్రి జీవితాంతం రాత్రే భోజనం చేయను నేను. ఎందుకంటే
రేపు నేను ఆ ప్రభుని కలవాలన్నా ఏం తీర్మానం ఇది? ఆయనలో నిలిచి ఉండడి. ఆయనలో నిలబడకుండా ఉండడానికే మన శరీరం బ్రతుకుతుంది. ఊరికే శత్రువు అంటాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు అయిపోతావు, నువ్వు బ్రతకు, నువ్వు అయిపోతావు. ఏమవుద్ది? చావంటే ఎందుకంటే భయం మనకి? ఎక్కడికి వెళ్దాం మనకి తెలీదా? తెలుసు కదా, మరి ఎందుకంటే భయము? ఒకవేళ కనుక గుంటూరు నుంచి విజయవాడ బస్సు ఎక్కారనుకో, బస్సు ఎక్కక మనకు చుట్టూ వాళ్ళందరి మీద పడి ఏడ్చి అమ్మో ఎక్కడ పోతుంది ఏడ్చి ఎక్కుతాం. ఎక్కవే ధైర్యంగా ఎక్కుతాం. ఎందుకు పోతుంది బస్సు? విజయవాడ, నాకు తెలుసు విజయవాడ పోతుందని. మరి ఎందుకు సావంటే అంత భయం? ఓ రోజైనా చచ్చిపోతాం ఏదో రోజు. ఈ దినాల్లో విచిత్రమైన ప్రార్థన మనవి. రోగం వచ్చింది అని అంటే అది పోయే వరకు ప్రార్థన. అది ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. రోగాలు ఎందుకు ఉండకూడదండి? పేదరికం ఉండకూడదు అసలు. మంచి మాత్రమే ఉండాలి. యోబు భార్య సంతతి కాదు మనము. మూర్ఖురాలుగా మాట్లాడుతున్నాను. ఆయన చేతిలో నుంచి కేవలం మంచి తీసుకుంటాను. ఆయన అనుమతి ఇచ్చిన ఆశీర్వాదమైనా తీసుకో, ఆయన అనుమతి ఇచ్చిన ఇక్కట్టైనా తీసుకో, ఆయన అనుమతిస్తా వచ్చిన అవమానమైన తీసుకో, ఆయన ఏం అనుమతిస్తా తీసుకో. శరీరాన్ని సుఖ పెడతా, శరీరాన్ని బాగుంచుతా, శరీరాన్ని చక్కగా పెడతా, నువ్వు ఆత్మీయంగా ఎదగడం అసాధ్యము. ఆయనలో నిలబడకుండా ఉండడానికి మొట్టమొదటి ఆటంకం ఇదే. యోనా ఓడలోనికి వెళ్ళి ఓడలో దిగువ భాగాన్ని వెళ్ళి చక్కగా నిద్రపోతా ఉంటున్నాడు. ఓడలో ఉంచిన నావికుడు వచ్చి, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. మేమందరం ప్రార్థన చేస్తాం, నిద్ర. ఇది నాన్న ఇడా మన జీవితాల్లో మనల్ని భ్రష్టు పట్టిస్తూ ఆయనలో నిలబడకుండా పక్కకి తప్పిస్తున్నది ఇదే. శరీరం బలహీనము. శరీరం బలహీనం అనే దానికి ఒక చిన్న సైన్, ఒక చిన్న రుజువు యేసుప్రభు చెప్తున్నాడు. ఏంటంటే ఆ పైన వచనాల్లో ఉంటాయి, మనం చదువుతా వచ్చిన వచనాల్లో, మీరు నాతో కూడా, ఈ మాట మొదటిసారి 26:40 ఉంటుంది, నాతో కూడా ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా? అంటే కనీసం ఒక గంట కూడా మేలుకొని ఉండలేరా? ఒక గంట కూడా అంటే కనీసం గంట కూడా ప్రార్థన చేయలేరా? నిద్ర వచ్చే టైంలో యేసుప్రభు మాట. నిద్ర వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, నిద్ర వచ్చేసిందంటే ఇక పండుకోవాలి, ఇక లేకపోతే ఏమైపోద్దో. యేసుప్రభు పండుకుంటున్న వాళ్ళని, బాగా అలసిపోయి పండుకుంటున్న వాళ్ళని లేపుతా అంటా ఉంటున్న మాట. ఒక్క గడియను, ఒక గంటైనను, మన కాన్సెప్ట్ ఏంటి తెలుసా? బాగా నిద్ర వస్తుంది అనుకోండి, 5 నిమిషాలు చేసి పడుకుంటాం, 10 నిమిషాలు చేసి పడుకుంటాం. ప్రభు ఒక్కరోజు అడ్జస్ట్ చేసేసుకో ప్రభు. నిద్రపోతున్న వాళ్ళని లేపంటున్నాడు, గంట ప్రార్థన చేయండి. ఇది మినిమం అంట, ఇది మినిమం. ఇది నాన్న ఆయనలో నిలకడగా ఉండకపోవడానికి. మీటింగ్కి వస్తాం బాగుంటాం, ఆరాధన చేస్తాం బాగుంటాము, మందిరంలో ఉంటాం బాగుంటాం, పరిచయలో ఉంటాం బాగుంటాం, ఇదంతా తర్వాత సంగతి. ఇంటి సంగతి మాట్లాడుతున్నాము. వీటిలన్నిటిలో కనపడకుండా బయట ఉంటున్న సంగతి మాట్లాడుతూ ఉంటున్నా. మొట్టమొదటిది నీ జీవితంలో నువ్వు నీ శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలని పోరాడుతూ ఉంటున్నావు. మంచిగా ఉంచుకో, ఉన్న వాటిలన్నింటిలో మంచిగా ఉంచుకో. కానీ ఒకవేళ బైబిల్కి శరీరం అడ్డొస్తుంటే, ప్రార్థనకి శరీరం అడ్డొస్తుంటే, దేవుని పనికి శరీరం అడ్డొస్తుంటే మంచిగా ఉంచబాకు, విరగొట్టేసే. ప్రభుని కృప కొరకు అడుగు. ప్రభువా, నేను మటుకు ఇది చేసిన తర్వాత ఒక నియమం పెట్టుకోవాలి, ఇది చేసిన తర్వాత నేను పండుకుంటా, శరీరం ఎట్టన్నా ఉండని ఏమన్నా, ఇది ముగించిన తర్వాతే నేను పండుకుంటా, ఇది ముగించిన తర్వాతే నేను తింటా, ఇది ముగించిన తర్వాతే నేను ఫోన్ పట్టుకుంటా, ఇది ముగించిన తర్వాతే నేను బయటకు వస్తా, ఇది ముగించిన తర్వాతే వేరే వాళ్ళతో మాట్లాడతా. ఒక నియమంలోనికి నీకు ఖచ్చితంగా రావాల్సిందేమా? మొదటి అనుభవంలోనికి వచ్చామా? లేకపోతే శరీరం చెలరేగుతా వచ్చినప్పుడు మనం దాన్ని చెలరేగడానికి అనుమతిస్తున్నామా? శరీరం సుఖంగా పెట్టుకుంటే నువ్వు నిలకడగా ఆయనలో నిలబడి ఉండలేము. రెండవది,
వద్దాము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఈ వ్యక్తి చెప్తా ఉంటున్న రెండో మాట ఏంటంటే నెమ్మదిగా అతిశయము ప్రభువులో మనం నిలబడకుండా ఉండడానికి ఇది రెండో భయంకరమైన శోధన ఏంటంటే అతిశయము. ఏంట్లో అతిశయము? యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ యందు తప్ప అంటే ఇక అతిశయించేది మన దగ్గర ఉంటున్న ఫోన్లో కాదు, మన వాచ్లో కాదు, మన ఆస్తిలో కాదు, మన బండిలో కాదు, మన అందంలో కాదు, భార్య పిల్లల్లో కాదు, మన ఇంట్లో కాదు, మన సేవలో కాదు, మన పరిచర్యలో కాదు, మన తలాంతుల్లో కాదు, మన వరాల్లో కాదు, మన ఈవుల్లో కాదు, మన శ్రేష్టతలో కాదు, మన ఉపవాసాల్లో కాదు, మన క్రమశిక్షణలో కాదు, మన నియమాల్లో కాదు, మన సాధనల్లో కాదు, మనం సాధించిన వాటిలో కాదు, యేసు క్రీస్తు ప్రభులో తప్ప, ఆయన సిలువలో తప్ప. ఎన్నో మార్లు భక్తిగా బ్రతకనారంభించిన మనము స్వభక్తిపై స్వనీతిపై బహుగా ఆధారపడి అవిచ్చే నీతిని కోరుకుంటున్నాం. ఉదాహరణ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఎందుకు నష్టం ఎంచుకుంటున్నాడు? ఆ తర్వాత కారణం చెప్తాడు. చదవండి. ధర్మశాస్త్రము వలననైనా నా నీతిని గాక. చాలండి. యేసు ప్రభువుని ఎందుకు పొందాలనుకుంటున్నాడు తెలుసా? నా నీతి, ధర్మశాస్త్రం బట్టి. అంటే ఇది చేయి, అబద్ధం ఆడకూడదు. నేను అబద్ధం ఆడలేదు, రోజంతా అబద్ధం ఆడలేదు, వారం అంతా అబద్ధం ఆడలేదు, నెలంతా అబద్ధం ఆడలేదు, సంవత్సరం అంతా అబద్ధం ఆడలేదు. ధర్మశాస్త్రం బట్టి పుట్టే నీతి. వ్యభిచారం చేయకూడదు. నేను ఒక రోజంతా మోహం చూపులు చూడలేదు, ఒక వారం అంతా చూడలేదు, నెలంతా చూడలేదు, సంవత్సరం అంతా చూడలేదు. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని నీ శక్తితో నువ్వు నెరవేర్చుకొని ధర్మశాస్త్రం వలన వచ్చే నీతి, అంటే నువ్వు చేసుకుంటే వచ్చే నీతి, నువ్వు ప్రయాసపడితే వచ్చే నీతి, నువ్వు పరుగులు తీస్తే వచ్చే నీతి, నువ్వు కష్టపడితే వచ్చే నీతి, నువ్వు ప్రాధాన్యపడితే వచ్చే నీతి. ఈ నీతి కాక సోదర సోదరి, ఈ నీతి కాక. ఇంత చక్కటి మాట కదా. ఈ దినాల్లో మనం కోరుకునే నీతి ఈ నీతే. ఏంటంటే ఇది చేసామా, అది చేసామా, ఇది చేసామా, అది చేసామా, ఇది చేసామా, అది చేసామా. పొద్దున్న లేసామా, క్వైట్ టైం చేసాం, మనం నీతి మంత్రులు. పొద్దున్న లేసామా, బైబిల్ చేయడం, మనం నీతి మంత్రులు. పొద్దున్న చేసామా, ప్రార్థన చేసుకున్నాం, మనం నీతి మంత్రులు. పొద్దున్న చేసామా, వారానికోసారి ఉపవాసం, మనం నీతి మంత్రులు. క్రీడా ఇవి నీతికి ఆధారాలు కావు, ఇవి ధర్మశాస్త్రపు నీతి. యేసు ప్రభులో ఉండకుండా నిన్ను బయటకు తీసుకొని వచ్చే నీతి. ఇది స్వఘనతని పెంచే నీతి. ఇది గర్వమును లోపల రేకెత్తించే నీతి. ఇది దేవుని సంఘాన్ని పాడు చేసే నీతి. ఈ స్వనీతి అనేది ఆయనలో నిలబడకుండా, ఆయనలో నిలవకుండా మనల్ని బడికి తీసుకొని వస్తా ఉంది. ఈ నీతి ధర్మశాస్త్రం వలన వచ్చే నీతి. ఒకప్పుడు పౌలు లాంటి నీతిమంతుడు 8వ దినాలు సున్నతి పొందాడు, వరిసేలుగా బ్రతికాడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, ధర్మశాస్త్రం విషయంలో ఆనందుడుగా జీవించిన వాడంట. అంటే ఇది చేసావంటే చేసా, అది చేసావు చేసా, ఇది చేసావు చేసా. లౌదీషియా సంఘం గురించి ఆయన ఏమంటాడు తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుదును. చచ్చిపోయిన సంఘం ఇది, దిగంబర సంఘం ఇది, పేద సంఘం ఇది, తృణీకరించబడిన సంఘం ఇది, యేసు ప్రభుని బయట పారేసిన సంఘం ఇది, యేసు ప్రభు తలుపు నడుతా ఉంటే తలుపు తీయని సంఘము. ఇలాంటి సంఘం తయారంటున్న మాట తెలుసా? నీ క్రియలు నాకు తెలుసు. ఏం క్రియలు తెలుసా? ధర్మశాస్త్రం వలన నీతి కలిగించే క్రియలు. లౌదీషియా సంఘం చచ్చిపోయిన సంఘానికి కూడా క్రియలు ఉన్నాయా అంటే బైబిల్ చెప్తుంది క్రియలు ఉన్నాయి. నీ క్రియలు నాకు తెలుసు.
సరే వేరే సంఘంతో, తౌతీరా సంఘంతో, ఫిలదెల్ఫియా సంఘంతో, స్వర్ణ సంఘంతో అన్నాడంటే అర్థం ఉంది వాళ్ళకు కొంచెం మంచి ఉంది, ఎఫెసీ సంఘంలో కొంచెం మంచి ఉంది, వాళ్ళ క్రియలు ఉన్నాయంటే లౌదీషియా అసలు మంచే లేదు, ఆయనను వాళ్ళ క్రియలు ఉన్నాయంట. ఆ క్రియలు ఏం చేస్తున్నాయి తెలుసా? ధర్మశాస్త్రం వలన నీతి, ధర్మశాస్త్రం వలన నీతి. అంటే ఇది చేశామా నీతి, ఇది చేశామా నీతి, ఇది చేశామా నీతి, ఇది చేశామా నీతి. ఇది నాన్న ప్రియుడా, ఈ మోసం నుంచి బయటకు వస్తావా? ఈరోజు నువ్వు అతిశయించేది దేంట్లో? స్వనీతి, నీ నీతి. అంటే ఇది చేస్తే మనం నీతి కాదు ప్రియుడా, కాదు. మనం నీతిమంతులు అవ్వడానికి ఒకే కారణం, రక్షించబడింది. నువ్వు నేను ఎలా రక్షించబడ్డాము? రక్షించబడ్డానికి ఉపవాసం ప్రార్థన చేశామా? రక్షించబడ్డానికి 40 రోజులు ఉపవాసం ఉన్నామా? రక్షించబడ్డానికి ఆన్లైన్ ప్రేయర్లు చేశామా? రక్షించబడ్డానికి బైబిల్ చదివామా? రక్షించబడడానికి నువ్వేమన్నా బాగా వాక్యాన్ని ధ్యానించావా? రక్షించబడ్డానికి నువ్వేమి చేయలే. యేసు ప్రభు సమస్తాన్ని చేశాడు కాబట్టి యేసు ప్రభు ఇచ్చే నీతి ఆయన చేసిన దాన్ని బట్టి వస్తాడు, అంతేకాని నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు. నువ్వు రక్షించబడడానికి ఏం చేసావు? మనం ఉదయకాలంలో చదువుతా వచ్చాము, యెషయా 3:12 ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడు నేనే, దాన్ని తెలియజేసిన వాడు నేనే, ఆయనే. అదే దేవుడు అంటాడు, నేనే నా చిత్తానుసారంగా మీ పాపము మీ అతిక్రమం అన్ని తుడిచివేయించిన, నేనే నా చిత్తానుసారం నా ఇష్టం వచ్చింది తుడిచేశాను. అంతేగాని కారణాల్లో నువ్వు మానవచ్చు పొందడానికి. ఈరోజు నువ్వు నేను మన జీవితాల్లో మన భక్తికి కారణాలు పెట్టుకున్నాం. శాపం అది భయంకరమైన శాపము. మన భక్తికి మనమే కారణాలు పెట్టుకొని ఇది చేస్తే భక్తి, అది చేస్తే భక్తి, ఇది సాధిస్తే భక్తి, అది సాధిస్తే భక్తి కాదు ప్రియుడా. మన జీవితాల్లో మరలా మనం కృప నుంచి పడిపోతూ ఉంటున్నాము. వద్దాము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. సున్నతి గురించి రాయబడింది ఈ మాట, కానీ మనకు కూడా అన్వయిస్తే అది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. మీకు సున్నతి మీరు సున్నతి పొందిన ఎడల 3వ వచనం చదవండిమా. ధర్మశాస్త్రము వలన నీతిమంతులని బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. చాలా ఇంగ్లీష్ లో దే హావ్ బీన్ కంప్లీట్లీ ఎలియనేటెడ్ ఫ్రమ్ గ్రేస్. వీళ్ళు కృపలో నుంచి క్రీస్తులో నుంచి పడ్డారు. ఎందుకు తెలుసా? సున్నతి కనుక మీరు చేసుకుంటే, సున్నతి అంటే వాళ్ళు చేసుకునే కేవలం ధర్మశాస్త్రం సున్నతే కాదు. సున్నతి అంటే వీళ్ళే వాళ్ళంతటికి వాళ్ళే కత్తిరించుకోవడమే సున్నతి. మన జీవితాల్లో మనం కూడా అనేక సార్లు మనమేదో చేద్దాం అనుకుంటున్నాం. ప్రియుడా, నీ భక్తి నిన్ను నీతిమంతుడిగా చేయద్దు. నీ భక్తి నిన్ను నీతిమంతుడిగా చేయదు. ఆయన కృప. అందుకనే దీనికి ఒక చిన్న రుజువు. ఒక వ్యక్తి స్వనీతిమంతుడా లేక యేసుక్రీస్తు ప్రభు బట్టి నీతిమంతుడా అనంటే, ఏ వ్యక్తి అయితే తన గురించి చెప్పుకుంటూ ఉంటాడు కదా, ఆయన స్వనీతిమంతుడు. ఒకసారి ఆలోచించండి. విశ్వాసులుగా కలిసి, సేవకులుగా కలిసి, సేవకులు విశ్వాసులుగా కలిసి మనము యేసు ప్రభు గురించి మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిపోయింది? విచిత్రమైన దినాల్లోనికి వచ్చేసాము. సేవకులు కలుస్తారు, సేవకురాలు కలుస్తారు, విశ్వాసులు కలుస్తారు, సేవకులు కలుస్తారు. వీళ్ళందరూ కలిసినప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? లోకం, మందిరాలు, ఊరు, రాజ్యాంగం, రాజకీయాలు, కూరలు, బట్టలు, ప్లాట్లు, మిరపకాయలు, పత్తి, ఇది ఈ చెత్త మనం మాట్లాడేది.
ఒక్కసారి ఆలోచించు. తండ్రిగా నీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని యేసు ప్రభువు గురించి మాట్లాడిన రోజులు అయిపోయింది. కుటుంబ ప్రార్థనలో మాట్లాడతాం బ్రదర్. కుటుంబ ప్రార్థన అంటే అది కొంచెం టైము, ఇక ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాం. అది కాక మామూలు జీవితంలో, దినచర్యలో, నీ డైలీ లైఫ్లో యేసు ప్రభు గురించి నీ భార్యతో కానీ, భర్తతో కానీ, నీ పిల్లలతో కానీ, నీ తల్లిదండ్రులతో కానీ, నీ సోదరులతో కానీ యేసు ప్రభు గురించి మాట్లాడిన రోజులు అయిపోయింది. ఏంటన్నారు రోజులు అంటున్నారు, కొన్ని సంవత్సరాలు అయిపోయాయి మాకైతే. ఇది నిజం. పచ్చి మోసంలో బ్రతుకుతున్నామండి. భ్రష్టత్వం యొక్క దారిలో ఉన్నాం. మందిరానికి వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, బైబిల్ పట్టుకుంటున్నా, భ్రష్టులైపోబోతున్న వారు మనము. ధర్మశాస్త్రం వలన నీతి, ఇది చేశాను కాబట్టి నీతి, అది చేశాను, వాళ్ళు చేయలేదు నేను చేశాను. వాళ్ళు భ్రష్టులు కాదు బ్రదర్, నువ్వు భ్రష్టుడివి. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో విచిత్రమైన మాట, మారు మనస్సు అక్కరలేని 99. మారు మనసు అక్కర్లేని వాడు ఉంటాడా? బైబిలే చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమని పొందలేకపోతున్నారు అందరూ అని చెప్తుంటే, మరి మారు మనసు అక్కర్లేని 99 మంది అక్కడి నుంచి వచ్చారు అని అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము కాపురం ఎక్కడ తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళాం, మేము కాపురం ఏం చేయమన్నాడో చేశాం, మేము కాపురం తినమన్నాడో తిన్నాం, మేము కాపురం ఎప్పుడు రమ్మన్నాడు వచ్చాం, మేము కాపురే మార్గంలో నడమన్నాడు నడిచాం, మమ్మల్ని కాపురం ఎక్కడ పెట్టాడు మేము అక్కడ ఉన్నాం, మేము కాపురం చేసి చెప్పిందంతా చేశాం. మాకెందుకండి మారు మనసు? ఆయన చెప్పినట్టు విన్నాం, ఆయన చెప్పింది తిన్నాం, ఆయన తీసుకెళ్ళిన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఉంచిన దగ్గరికి వచ్చాం. మాకెందుకండి మారు మనసు? మేము చాలా బాగున్నాము. అవునండి, మీరు చాలా బాగున్నారు, కానీ మీరు ఎక్కడున్నారు తెలుసా? వస్తారా? లూకాసు సువార్త 15వ అధ్యాయానికి. లూకాసు సువార్త 15వ అధ్యాయము అంటే కాపురు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు, కాపురు ఏం చేస్తే చేసేవాళ్ళు, కాపురు ఏం పెడితే తినేవాళ్ళు. కాపరి 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 అనుకోని వీళ్ళ స్వనీతిపై ఆధారపడుతూ మారు మనసు అక్కరలేని, మారు మనసు అక్కరలేని, వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ శ్రమలను బట్టి, వాళ్ళ ఇష్టాలను బట్టి బ్రతుకుతా ఉంటున్న వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? వద్దాము లూకాసు సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. చదండి. ఏ మనుషుడకైనను చాలండి. వీళ్ళు నిలబడే గొర్రెలంట, విజేత చూపించే గొర్రెలంట, నడిచే గొర్రెలంట, కాపరి పెట్టింది తినే గొర్రెలంట. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మీకు అర్థం కావట్లేదా? నా భాష అర్థం కావట్లేదా? బైబిల్ అర్థం కావట్లేదా? ఈ 99 గొర్రెలు ఎక్కడున్నాయి? అడవిలో ఉన్నాయి. 99 గొర్రెలు, స్వనీతితో నడిచే గొర్రెలు, ఇంత చక్కగుండే గొర్రెలు, అన్నిటికీ కష్టపడి విధేయత చూపించేసి అన్నిటికీ లోబడుతూ ఉంటున్నా. మేము మనసోళం అనుకుంటున్నాం. ఈ గొర్రెలు ఎక్కడున్నాయి తెలుసా? అడవిలో ఉన్నాయి. అడవిలో ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో ఓపెన్ కంట్రీ, అడవిలో ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. నేను ఘోరం అండి, నేను తప్పిపోయిన గొర్రెండి, నేను దేనికి అక్కడికి రానండి, నా పరిస్థితి చాలా ఘోరం అండి అనే గొర్రె ఎక్కడని తెలుసా? చదవమా లూకాసు సువార్త 15వ అధ్యాయము. లూకాసు సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. భుజం మీద వేసుకొని ఈ నడుస్తున్నాయి, దాన్ని ఆయన మోస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, స్వనీతితో ఇవి ఇంత కష్టపడ్డాయి, ఏమి లాభం? ఇవే నడుచుకుంటా పోతున్నాయి. తప్పిపోమని అర్థం కాదు, కానీ కృపని బట్టి వచ్చిన ఈ గొర్రె నడవట్లే, ఆయన భుజాల మీద ఆయన మోస్తుంటే తీసుకెళ్తాడు. ఇది కృప బట్టి బ్రతకడము, మిగిలిన 99 స్వనీతి బట్టి బ్రతకడము. ఈ స్వనీతి బట్టి బతికే ఈ గొర్రెలు అడవిలో ఉన్నాయంట. ఈ తప్పిపోయిన గొర్రె కృపపై ఆధారపడుతుంది. ఈ గొర్రె ఆయన భుజాల మీద ఉందంట. అంతేకాదు, ఇంకెక్కడ ఉందంట? కింద 6వ వచనంలో ఉంటుంది. చదండి. 5 మళ్ళీ చదువున్నామా?
ఇంటికి వచ్చి, వేరే గొర్రెలన్నీ అడవిలో ఉన్నాయి, ఈ గొర్రె ఎక్కడికి వచ్చింది తెలుసా? ఇంటికి వచ్చిందంట. ప్రభు ఇంటికి రాబోయే గొర్రెలు స్వనీతితో బ్రతికే 99 కాదు, కృప మీద ఆధారపడుతున్న ఒక గొర్రె ఇంటికి వచ్చిందంటే ఈ గొర్రె. అంతేగా చివరిలో ఉంటుంది, ఈ గొర్రె బట్టి వేరే వాళ్ళకి సంతోషం. స్వనీతి మంతులైన గొర్రెలు చేసావా? ఈ గొర్రెల కంటే, ఈ కృప మీద బ్రతికే గొర్రెల కంటే కొన్నిసార్లు ఈ స్వనీతి మీద బ్రతికే గొర్రెలు ఎక్కువ చేస్తాయేమో, ఎక్కువ తింటాయేమో, ఎక్కువ ప్రయాసపడతాయేమో, కానీ ఏమి లాభం లేదు. కృప మీద ఆధారపడుతున్న ఈ గొర్రె ఆయన భుజాల మీద ఉంది. కృప మీద ఆధారపడుతున్న ఈ గొర్రె నడవట్లేదు, ఆయన నడుస్తున్న. కృప మీద ఆధారపడుతున్న గొర్రె అడవిలో లేదు, ఇంట్లో ఉంది. కృప మీద ఆధారపడుతున్న ఈ గొర్రె ఇంటి ఇల్లు చుట్టూంచిన వాళ్ళందరికీ సంతోషం పుట్టిస్తా వచ్చింది. ఎప్పుడా ఆయనలో నిలొచ్చేయండి, ఆయనలో నిలవకుండా నన్ను బయటకు లాగేది ఏంటంటే మనస్వనీతి. చివరిది చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనలో ఉండాలని తెలుసు, ఆయనలో ఉండాలని ఇష్టము, అయితే ఆయనలో ఉండకుండా మనల్ని బయటికి లాగేది. వద్దాము 2 తిమోతికి రాస్తా వచ్చిన పత్రిక, తిమోతికి రాస్తా వచ్చిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. ఇహలోకమును స్నేహించి, ఇహలోకమును ప్రేమించి. ఇక్కడ లోకంలో డబ్బు అవసరం, కానీ డబ్బే సమస్తం కాదు. డబ్బు అనేది, డబ్బు మీద ఉంటున్న ప్రేమ అనేది, డబ్బు మీద ఉంటున్న మితిమీరిన ఆశ అనేది, మితిమీరిన పిసినారత్వం అనేది, మితిమీరిన కూడబెట్టుకోవాలనే స్వభావం అనేది నిన్ను ఆయనలో నిలకడగా ఉండకుండా బయటకు లాగేస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు, చదువు మాట 1 తిమోతి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. లేకపోతే 9 నుంచి చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, డబ్బు సమస్త కీడులకు మూలమని బైబిల్ చెప్పట్లే. ధనాపేక్ష, డబ్బు మీద ఆశ, డబ్బు మీద ప్రేమ, డబ్బు మీద వాంఛ, డబ్బు మీద ఇష్టం, డబ్బు మీద జీవితమును ఆధారపరుచుకుని, ఇది సమస్త కీడులకు మూలం అంట. చదువునమ్మా. కొందరు ధనాపేక్ష, దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో, చాలండి, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటారు. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి చివరి దినాల్లో డబ్బు 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 అవసరం అండి, ఆ డబ్బు జీవితం కాదు. బీదర్లో ఒక సహోదరి చాలా క్రమంగా మందిరానికి వచ్చేది, మంచి విశ్వాసే. భయంకరమైన రోగం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కోట్ల ఆస్తి, బీదర్లోనే దాదాపు అది పెద్ద స్కూల్ నడిపించేది, పెద్ద స్కూల్లో ఒక స్కూల్ నడిపించేది వాళ్ళే. 1500 మంది పిల్లలు ఉంటారు. మన మందిరానికి వచ్చే విశ్వాసి, డబ్బు కొరత లేదు, కోట్లు ఉన్నాయి. హాస్పిటల్ అడ్మిట్ చేసేటప్పుడు అంటున్నారు, ఎన్ని డబ్బులోనే పెట్టి ప్రాణం దక్కించుకొని వస్తామన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వచ్చి, ప్రభు ఈ ప్రాణం దక్కుద్దా లేదా అని బైబిల్లో నాతో మాట్లాడుకోబా అని చేస్తే, ఒకని మరణ దినాన్న తన డబ్బు అక్కడికి రాదు అని వచ్చింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే, అన్న బతకదు అని అన్నా. డాక్టర్లు మాట్లాడలేదు, మీరు ఎట్టన్నారన్నా, మా దగ్గర
కోట్లుంటే ఏమన్నా పెట్టి, కోట్లుంటే ఒక నిమరణ దినాన తన డబ్బు అక్కడికి రాదు. డబ్బు నీ జీవానికి ఆధారం కాదు. డబ్బు నీ బ్రతుకుకి మూలం కాదు. డబ్బు నువ్వు నీ ఆత్మీయతకి కాదు. ప్రియుడా, ఈ దినాల మనం డబ్బు ఉంటే సేవ చేయొచ్చు. పౌలు దగ్గర లేదు, చేశాడు. పేతురు దగ్గర లేదు, చేశాడు. వీళ్ళందరినీ పక్కన పెడదాం. యేసు ప్రభు దగ్గర ఒక షెకేలు కూడా లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక నాణం అడిగి తీసుకున్నాడంట. సుంకం కట్టడానికి ఆయన దగ్గర లేకపోతే చేప పట్టుకొని దాని నోట్లో తీసి ఇవ్వమన్నాడంట. ఆయన దగ్గర లేదు, సేవ చేయలే. డబ్బు నీ జీవానికి మూలం కాదు. ఈ 3 పెద్ద శత్రువులు నిన్ను నన్ను ఆయన ఉండకుండా బయట తీసినాయి. బైబిల్ చదువుతేటప్పుడు ప్రభు అంటే ఇష్టం, మందిరానికి రావాలని ప్రభు అంటే ఇష్టం, ఆత్మలో ఇష్టం, రక్షించబడిన ప్రతి ఒక్కడికి ప్రభు దగ్గర ఉండాలి అనిపిస్తుంది. కానీ ఈ 3 చాలా బలమైన శోధనలు. ఒకటి శరీరం బాగుండాల్సిన అవసరం, విరగొట్టే అనవసరంగా విరగొట్టద్దు. కానీ బైబిల్కి, ప్రార్థనకి, దేవుని పనికి కనుక అడ్డొస్తే విరగొట్టే శరీరాన్ని విరగొట్టు, ఏమీ అవ్వదు. మహాంటే చచ్చిపోతాం, అంతేగా. ఈ 3టికి అడ్డొస్తే ఉంచబాకు శరీరాన్ని. కొంతమంది కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న వదిలేసి బాగా శరీరాన్ని కాపాడుకుని ముందు ఎక్కువ చేయొచ్చు, ముందు చచ్చిపోతే. ఇచ్చిన తలాంత గురించి ఎక్కడుతాడు, ఇవ్వని తలాంత గురించి కాదు. శరీరము ప్రభువు కొరకు విరగ్గొట్టడం. రెండవది, నీ జీవితంలో స్వనీతి. ఇది చేశా కాబట్టి నేను మంచుని, ఇది చేశా కాబట్టి భక్తుడు కాదు. నువ్వు ఎంత చేసినా నువ్వు చేసిన దాన్ని బట్టి భక్తిగా నువ్వు అనుకుంటే నువ్వు భక్తి పదవి కాదు, భ్రష్టుడివి. కానీ ఎప్పుడైతే ఆయన చేసిన దాన్ని బట్టి కేవలం ఆయన చేసిన దాని మీద ఆధారపడితే మనం భాగ్యవంతులు. మూడవది, విస్తారమైన డబ్బు మీద కోరిక పెట్టబాకు. డబ్బు అవసరం, ఎంత కావాలంత. ధనాపేక్ష లోనికి కనుక నువ్వు వస్తే పోగొట్టుకుంటాం. దేమా ఇహలోకాన్ని ప్రేమించి మనం ఆయనలో నిలబడి ఉండాలి. ఆయనలో నిలబడి ఉండాలంటే ప్రభా శరీరం విరగొట్టు. ఆయనలో నిలబడి ఉండాలంటే ప్రభా నా నీతి కాదు, నీ నీతి. నేనేం చేసినా నీ నీతిమంతుని కాదు, నువ్వు చేసిన దాన్ని బట్టి నేను ప్రభా నిలకడగా నిలబడాలంటే డబ్బును ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టి నువ్వు నేర్పించు. దేవుడు ఖచ్చితంగా ఆయన నిలకడగా పెడతాడు. ప్రార్థన చేసుకున్నాను.